హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే అరుదుగా వచ్చే బంపర్ జాబ్స్ 3000 పైగా పోస్టులు భర్తీ, ప్రొఫెషనరీ ఆఫీసర్, పీఓ జాబ్స్. దీని యొక్క సాలరీ వచ్చి స్టార్టింగ్ 50,000. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. సో గైస్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. ఐబీపీఎస్ 3000 ప్లస్ పీఓ జాబ్స్ విడుదల. ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024. సో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ నుంచి పీఓ జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024. హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూసే వాళ్ళకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నుండి 3000 ప్లస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఆఫీసర్, పీఓ జాబ్స్ కోసం ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024 విడుదల చేశారు. ఐబీపీఎస్ వాళ్ళు పీఓ జాబులు విడుదల చేశారు. దాని యొక్క రిక్రూట్మెంట్లో 3000 పైగా జాబులు ఉన్నాయంట. ఈ జాబ్స్కి కావాల్సిన విద్యార్హతలు, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజు, సాలరీ అటువంటి పూర్తి వివరములు క్రింది ఇవ్వబడినవి. సో ఈ విషయం చూసి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఈ ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024 జాబ్ మనకి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనే ప్రభుత్వ సంస్థ అనమాట. దీంట్లో వేకెన్సీస్ ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 పైగా అంటే 3000 ప్లస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఆఫీసర్ పీఓ అనే ఉద్యోగాలను అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, పీఓ జాబ్స్ అన్నీ గవర్నమెంట్ జాబ్స్ అంట. సో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ దీంట్లో పీఓ జాబ్స్ అనమాట 3000 పైగా ఉన్నాయన్నమాట. ఇది గవర్నమెంట్ జాబులు. దీని యొక్క ఏజ్ లిమిట్, ఈ ఉద్యోగాలకు సంబంధించిన మీకు కనీసం ఏజ్ 20 నుంచి 30 ఉంటే సరిపోతుంది. అంటే 20 to 30 ఇయర్స్, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎనీ డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందంట. సో ఫ్రెండ్స్, ఇది ఎనీ డిగ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దీని ఒక సాలరీ, మీరు ఉద్యోగంలో చేరగానే 50,000 జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు. చేరగానే మనకు జాబ్ వచ్చేసిందంటే చేరగానే 50,000 ఉద్యోగంతో మనకి స్థిరపడతాం. అంటే 50,000 జీతం వస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా కష్టపడి క్యాండిడేట్స్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొద్దిగా కష్టపడి జాబ్స్కి వేకెన్సీస్ ఏంటో, కాంపిటీషన్ ఏంటో మొత్తం తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ వల్ల. కాబట్టి కాంపిటీషన్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్కు పీఓ జాబ్స్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చి తక్కువ. ఎంత? ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకి అప్లికేషన్ ఫీజు 175 రూపాయలు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు 175 రూపాయలు. మిగిలిన వాళ్ళకి అంటే యూఆర్ఓ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 850 రూపాయలు అప్లికేషన్ ఫీజు వచ్చి. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్. ఈ ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21. అంటే ఆగస్ట్ 1 అంటే రేపటి నుంచి ఆగస్ట్ 21, ఆగస్ట్ 21 వరకు మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ అనమాట ఐబీపీఎస్ పీఓ రిక్రూట్మెంట్కి. ఇవి పూర్తి స్థాయిలో ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలు. అంటే ఇది పక్కాగా గవర్నమెంట్ జాబ్స్ అంట. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంట. కాబట్టి మీకు సాలరీస్ చాలా బాగుంటాయి. సాలరీస్తో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. మీకు ప్రమోషన్స్ కూడా త్వరగానే వస్తాయి. సో ఫ్రెండ్స్, అందరికీ మంచి జాబ్ తెచ్చేసాను పీఓ రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఒకటే ఎగ్జామ్, సింగిల్ షాట్ అనమాట. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయిందంటే మనకు జాబ్ వచ్చినట్టే. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామే కాబట్టి ఒకే ఎగ్జామ్, ఆన్లైన్ ఒకటి ఆఫ్లైన్ ఒకటి కాదు, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్, ఒకే ఒక ఎగ్జామ్ డైరెక్ట్గా. ఈ జాబ్ వద్ద మనకి 50,000 సాలరీ ఈజీగా వచ్చేద్ది అనమాట. 50,000 సాలరీ, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్, మనకు ప్రభుత్వ ఉద్యోగం అయిపోతాం. దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి 19th, 20th అక్టోబర్ 2024. అంటే 2 రోజుల్లో ఏదో ఒక రోజు మనకు వస్తుందన్నమాట అప్లై చేసామంటే. 19th, 20th ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పరీక్షలు. ఓకే, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగులకి ఎగ్జామ్ డేట్స్ చెప్పేసాను కదా, 19th, 20th అని.
దీని ఒక అప్లై ప్రాసెస్ ఆఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలి. ఆఫీషియల్ వెబ్సైట్ అంటే ఇదిగో ఆఫీషియల్ వెబ్సైట్. ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఇంకో ఆఫీషియల్ వెబ్సైట్ ప్రిపేరింగ్ ఇంకో పీడిఎఫ్. ఇదిగో పీడిఎఫ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సిఆర్పి పిఓ రిక్రూట్మెంట్. సో ఇన్ కేస్ ఆఫ్ క్యూరియస్ కంప్లైంట్స్ ప్లీజ్ లాగ్ ఇన్ టు ద https://cgribbs.in. Important dates. Activity. Online registration including modification applications 1/8/2024 ఆగస్ట్ 1 నుంచి 21 ఆగస్ట్ 2024 వరకు. ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్, పిఓ జాబ్స్ రెండు ఉన్నాయి, రెండు అప్లై చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు, దీనికి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ కూడా 1/8/2024 నుంచి 21 ఆగస్ట్ 2024 వరకు. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, దీని యొక్క ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఏంటంటే సెప్టెంబర్ 2024లో. దీని యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ, ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 2024 నుంచి నవంబర్ 2024 మధ్యలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో. అంటే 2 ఎగ్జామ్స్ అంట. ఇందాక 1 ఎగ్జామ్ అనుకున్నాం కానీ 2 ఎగ్జామ్స్ అంట, ప్రిలిమ్స్ మెయిన్స్. అది అయిపోయిందంటే రిజల్ట్ కూడా డిసెంబర్ జనవరిలో వచ్చేస్తుంది. అది వచ్చేసిందంటే కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా ఫిబ్రవరి మార్చ్. అది అయిపోయిందంటే ప్రొవిజనల్ అలాట్మెంట్, అంటే మనకి అలాట్మెంట్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్లో వస్తుందంట. పీఈటీ మే బీ కండక్టెడ్ ఎయిదర్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఆర్ ఫిజికల్ మోడ్. మనకి పీఈటీ అంటే మనకి ఎగ్జామ్ వచ్చి అంటే టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి ఆన్లైన్లో కానీ ఫిజికల్గా కానీ చేస్తారన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు రెగ్యులర్లీ విజిట్ ద అదర్వైజ్ ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ చెక్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ చెక్ చేద్దాం. ఇదిగో నోటిఫికేషన్ వచ్చేసింది కదా, మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. మన వెబ్సైట్ ఇది చెప్పేసాను కదా, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్లు కూడా చెప్పేసాం. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి 175 రూపాయలు, యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 850 రూపాయలు. అలాగే దీనికి ఒక సాలరీ వచ్చి 50,000 పైచిలుక. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీతో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏమో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 5 years, ఓబీసీ క్యాండిడేట్స్ 3 years. అలాగే దీని యొక్క రిక్రూట్మెంట్ 3,000 పైగా జాబులు కాబట్టి అందరూ అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.